బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ఇండియా కూటమిల నేతలు ఓట్లు వేస్తున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫ్యామిలీ ఓటేశారు. ప్రతి ఓటు బీహార్ భవితను నిర్దేశిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి అన్నారు. జెన్ జెడ్ ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇక తొలి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1314 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తొలి దశ పోలింగ్ కు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఇక మూడో తొలి విడత ఎన్నికల్లో జేడీయూ 57 స్థానాల్లో, బీజేపీ 48 చోట్ల, ఎల్జేపీ 14 స్థానాల్లో, ఆర్ఎల్ఎం 2 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇండియా కూటమి పార్టీలో ఆర్జేడీ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 24 చోట్ల, సిపిఐ ఎంఎల్ 14 నియోజకవర్గాల్లో బరిలోకి దిగాయి. ఇక ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన తేజస్వి హ్యాట్రిక్ పై కన్నేశారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఇక తొలి దశలో ఎవరు పైచేయి సాధిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మితిల కోసి ముంగేర్ డివిజన్లలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో 2020 ఎన్నికల్లో ఎన్డీఏ 70 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 17 నుంచి 19 సీట్లు అదనంగా సాధిస్తామని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఇండియా కూటమి విశ్వాసంతో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది. ₹1.21 కోట్ల మంది మహిళలకు 10,000 చొప్పున నగదు బదిలీ చేయడం సీఎం నితీష్ కుమార్ కు కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఓటర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో ఎస్సీ ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో అంతర్గత వివాదాల కారణంగా 10 సీట్లలో ఫలితాలు తమకు అనుకూలంగా రావచ్చని అధికార పక్షం భావిస్తోంది. తొలి విడతలో జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో గత ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాలను మళ్లీ నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. గత ఎన్నికల్లో 29 చోట్ల జేడీయూ 2వ స్థానంలో నిలిచింది. ఆ స్థానాల్లో గెలవడానికి గట్టిగా పోరాడుతోంది. ना मेडिकल कॉलेज थे, अंग्रेजों ने मेडिकल कॉलेज 2 बनाए थे, 2 सरदे कपूरी ठाकुर जी ने बनाए थे और उसके बाद सब नीतीश कुमार जी ने बनाए। बिहार में 8,000 किलोमीटर भी सड़क नहीं था। आज बिहार में 1.5 लाख किलोमीटर सड़क है। बिहार में बेसिक नीड जो बिजली है वो मात्र 17 लाख लोगों को था। आज 2 करोड़ 14 लाख लोगों को सीधा बिजली से जोड़ने का काम किया है मोदी जी की और नीतीश की सरकार। हम डेवलपमेंट पर बिहार की जनता से वोट चाहते हैं। बिहार में जो बदलाव हुए, एक्सप्रेसवे बने, रोड बने और आज यदि बिहार में सारे इंफ्रास्ट्रक्चर ठीक होने के बाद उद्योग लगने लगा, आज बिहार के जीडीपी में जो लालू जी के राज में बिहार के जीडीपी में
माइनस में इंडस्ट्री था, आज 23% हिस्सेदारी जीडीपी में इंडस्ट्री का है। इसलिए हम विकास के नाम पर वोट मांग रहे हैं। बिहार की जनता एक अच्छी सरकार नीतीश कुमार के नेतृत्व में और मोदी जी के नेतृत्व में। हार जीत का मार्जिन कम रहता है बिहार में, अक्सर देखा गया है। वोटर टर्नआउट कम रहता है। बिहार में इस बार हमारी जो बहनें हैं, बिहार के नौजवान हैं, बिहार के भविष्य को जो बनाए रखना, जो निरंतर विकास हो रहा है, क्योंकि जो डेवलपमेंट और डिलीवर बिहार में एनडीए की सरकार ने किया है, उसी नाम पर हम जनता के बीच में जा रहे हैं। हम डिलीवरी वाले लोग हैं, दूसरे तरफ घोषणा करने वाले लोग। नहीं, देखिए बिहार की समृद्धि के लिए काम कर रहे हैं। मैं तो ये 6ठी बार चुनाव लड़ने आया, मैं लगातार 6ठी बार चुनाव लड़ने आया हूँ। जनता का आशीर्वाद मिलेगा, सदन पहुंचूंगा और नई सरकार बनाऊंगा। लेकिन सर, राहुल जी ने जो कल प्रेस कॉन्फ्रेंस किया, जो सवाल उठाए वो चोरी को लेके, वो तो ये कह रहे हैं कि आफ्टर रिजल्ट हम देखिएगा बिहार में कुछ ऐसी तस्वीरें निकल करके आएंगी। राहुल गांधी, इस देश में यदि लोकतंत्र खतरे में था तो उनके परिवार के चलते, लोकतंत्र खत्म हुआ तो उनके परिवार के चलते। ओबीसी वर्ग को यदि 40 वर्ष तक इंतजार करना पड़ा आरक्षण के लिए तो वो राहुल गांधी का परिवार। यदि स्वर्ण समाज को आरक्षण के लिए इंतजार करना पड़ा 70 वर्ष तो वो था राहुल गांधी का परिवार। देश में अराजकता था तो राहुल गांधी का परिवार। बिहार लूटा तो लालू जी का परिवार। तो ये साफ कर रहे हैं, बिहार में भी कर लेंगे कि वो जानते हैं, जैसे राहुल गांधी जैसा यदि विरोधी हो इस देश में तो मोदी जी को अगले 20 साल तक कोई नहीं रोक सकता है। सम्राट जी, आपने कहा सदन पहुंचूंगा, सरकार बनाऊंगा, आप सीएम बनने वाले हैं क्या? नीतीश कुमार जी हमारे मुखिया हैं और आगे भी रहेंगे। విపక్ష కూటమి ఈసారి సామాజిక సమీకరణలపై ఆధారపడింది. ఇంటికో ఉద్యోగంతో పాటు అనేక హామీలు ఇచ్చింది. వికాసశీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహాని రావడంతో నిషాద్ వర్గంలో మిథిలాంచల్, తిర్హుత్ ప్రాంతాల్లో తమ బలం పెరిగిందని ఇండియా కూటమి భావిస్తోంది. ముస్లిం యాదవ్ సమీకరణం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఈబీసీలు, దళితులు తమ వెంటే ఉంటారని ఇండియా కూటమి ధీమాగా ఉంది. ఇక తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాదేపురా, సహర్సా, కగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖీసరాయ్, షేక్పురా, నలంద జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. దర్భంగా, సమస్తీపూర్ పై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలో 4 మంత్రులు బరిలో ఉన్నారు. కోసి డివిజన్లోని సహర్సా, మాదేపురలో ఉన్న 8 సీట్లలో 2 కూటములు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. భూమిహార్లు, యాదవ్లు, కుష్వాహాలు అధికంగా ఉన్న ముంగేర్లో పోటీ రసవత్తరంగా ఉంది. కగారియా జిల్లాలో ఇరు కూటముల సమ ఉజ్జీలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లఖీసరాయ్లో చెరో చోట 2 కూటములు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షేకుర్స్వాలో నువ్వా నీనా అనే విధంగా పోటీ ఉంది. నలందలో ఎన్డీఏ బలంగా ఉందని తెలుస్తోంది. लोगों से यही अपील है कि मतदान केंद्र जाए, अपने वर्तमान भविष्य को देखते हुए नौकरी, रोजगार, बिहार में खुले अच्छी शिक्षा, चिकित्सा हो, पढ़ाई, दवाई, कमाई जो काम करे उसको जो है मतदान करे। यही हम सब लोगों से अपील करना चाहिए। उम्मीद हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा। 14 को नई सरकार मिलने वाली है।